డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఓదార్చారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళందరూ కూడా దాదాపుగా కొన్ని నెలల పాటు 2-3 నెలల పాటు ఫ్రాక్చర్లు అయిన పరిస్థితిలో, చేతులు కాళ్ళు విరిగిన పరిస్థితిలో, కొంతమందికి అయితే మ్యాండలా ఫ్రాక్చర్ అంటే మొహం మీద ఈ ఎముక ఇరిగిపోయి పళ్ళు డిస్లొకేట్ అయిపోయి తలకు జరిగిన హెడ్ ఇంజురీస్. ఏ రకంగా చూసుకున్నా మరో 2-3 నెలల పాటు పని చేయలేని పరిస్థితి. దాదాపుగా యాక్సిడెంట్లన్నీ కూడా, ఫ్రాక్చర్లన్నీ కూడా నయం కావాలనంటే అంతా కలిపి దాదాపుగా 6 నెలల పాటు వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితి. ఇరిగిపోయినటివి ఎముకలు కట్టుకునేదానికి టైం ఇవ్వాలి. వీరిని ఆదుకునే విషయంలో మానవతా దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. నేను ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా, జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వం మా బస్సులు కాదు అని వదిలేయకుండా, ప్రజలకు ఇది ప్రైవేట్ బస్సు ఇంకొక బస్సు అని తెలియదు కాబట్టి గవర్నమెంట్ ఓనర్షిప్ తీసుకొని చనిపోయిన ప్రతి కుటుంబానికి, ఇంతకు ముందు మీరు ఎక్కడ చనిపోయినా ఎవరు చనిపోయినా చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ వస్తుందనంటే అక్కడికి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఘటన జరిగినా కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు. అయినా పర్వాలా, కనీసం ఆయన రాకపోయినా ఈ చనిపోయిన ఈ కుటుంబాలకు కనీసం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మానవతా దృక్పథంతో ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం. అదే రకంగా మరో 6 నెలల పాటు ఈ కుటుంబాలు పనిచేయలేని పరిస్థితి కాబట్టి వైద్యం అందించడమే కాకుండా ఆ ప్రతి కుటుంబానికి కనీసం మరో 50,000 రూపాయలన్నా ఇచ్చి ఆ 20 మందికి తోడుగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వాటిని ఎందుకు చెప్తా ఉన్నామనంటే, ప్రైవేట్ బస్సులో ప్రయాణించే ఏ మనిషి అయినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందుకనంటే ప్రైవేట్ బస్సులో కూడా యాక్సిడెంట్ అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఏ బస్సు డ్రైవర్ అయినా కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది లభ్యమవుతుంది. ఆ బస్సు డ్రైవర్ ఆ బస్సుకు సంబంధించిన ఇన్సూరెన్స్ త్వరితగతిన వచ్చేట్టుగా చేసి ఈ కుటుంబాలను ఆదుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇక్కడ మాత్రం ఒకటే అడుగుతా ఉన్నా, దీంట్లో రాజకీయాలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు, రాజకీయాలు చేయదలుచుకోలేదు. అయితే ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నానంటే, దయచేసి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ముందుకొచ్చి ఆదుకోమని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నా. దీంట్లో నేను చంద్రబాబు నాయుడును ఇంకొకరిని ఎవరిని తప్పుపట్టదలుచుకోలేదు. ఎందుకంటే జరిగిన ఘటన ప్రైవేట్ బస్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే, ఇక్కడికి రాకముందు కూడా తెలిసిన విషయమే. కానీ మనుషుల్లో మానవత్వం అనేది కదలాలి. ఘటన జరిగినప్పుడు మనం తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. కాబట్టి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు కనీసం అంటే ఇచ్చి ఆదుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. పని చేయలేని వాళ్లకు, ఫ్రాక్చర్లు అయిన వాళ్లకు కనీసం 50,000 రూపాయలు ఇచ్చి మరో 6 నెలల పాటు వాళ్ళు పని చేయలేని సంగతి అక్నాలెడ్జ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు కూడా చేయవలసిందిగా ప్రయాణికులందరూ కూడా కాకినాడకు పోతా ఉన్న ఆంధ్ర ప్రయాణికులు కాబట్టి ఖచ్చితంగా తోడుగా ఉండమని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా విన్నపిస్తా ఉన్నారు, గట్టిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ట్రావెల్స్ అన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నాయి. ఇన్ని యాక్సిడెంట్లు జరిగినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కనీసం రైడ్ చేసేది కూడా ఆర్టీఐ అధికారులు ఎక్కడ కూడా ధైర్యం చేయడం లేదు. మీ పేరు ఏం పేరునా? అశోక్, మీరు చెప్పింది 100% రైట్. ఈరోజు ప్రైవేట్ బస్సులు ఇంత యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి, ఎటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ లేకుండా కూడా ప్రయాణం చేయగలుగుతూ ఉన్నాయి అని అంటే
వాటి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దివాకర్ రెడ్డి దగ్గర నుంచి కాశినేని ట్రావెల్స్ దగ్గర కేశినేని నాని ట్రావెల్స్ దగ్గర నుంచి ఎవరిని ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద ఎంపీలు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ ప్రైవేట్ బస్సుల వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా వదిలేసిన పరిస్థితులు, పూర్తిగా యాక్సిడెంట్లు ఆపలేని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దు అని మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీంట్లో రాజకీయాలు చేయదలుచుకోలేదు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఖచ్చితంగా సహాయం చేయమని చెప్పి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ప్లస్ కేసీఆర్ గారికి కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాము. అదే బ్రిడ్జ్ దగ్గర ఇది 2వ యాక్సిడెంట్ జరిగింది, ఒక నెల కూడా తిరక్క మునిపే. దయచేసి ఆ బ్రిడ్జ్ను వెంటనే రిపేర్ చేయించండి. కనీసం ఇటువంటి యాక్సిడెంట్ మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కేసీఆర్ గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఆర్థిక సహాయం ఏం చేస్తున్నారు సార్? మన పార్టీ తరపు నుంచి చేసి మనం చేస్తామని తోడుగా ఉంటాం ఖచ్చితంగా. మార్చ్